రాష్ట్ర విభజన జరిగింది, పంపకాలు పూర్తవుతున్నాయి. ఎవరు ఎక్కడి వారు అనేది తేలిపోతుంది. అయితే ముందు నుంచి విభజనలో వివాదాస్పదమైన భద్రాద్రి రామయ్య మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలంటూ కేంద్రంపై ఒత్తిడి రావడంతో రామాలయంతో పాటు రెవెన్యూ గ్రామాన్ని తెలంగాణకు కేటాయించింది కేంద్రం. దీంతో రామయ్య తెలంగాణకు వచ్చి ఆస్తులు ఆంధ్రాకు పోయాయి. గుడి తప్ప మిగతావన్నీ ఆంధ్రాకే చెందుతున్నాయి. రామయ్యకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1034.24 ఎకరాల భూమి ఉంది. ఇందులో మెట్ట 1020.95 ఎకరాలు కాగా మాగాని 13.20 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ శాఖ తెలిపింది. ఖమ్మం జిల్లాతో పాటు విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ ఆలయ భూములున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలం లక్ష్మీ నరసింహారావుపేటలో 20 ఎకరాలు, అశ్వారావు మండలం నెల్లిపాకలో 6.25 ఎకరాలు, ముల్కలపల్లి మండల కేంద్రంలో 4 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. ఒక్క భద్రాచలం మండలం పురుషోత్తపట్నంలోనే రామయ్యకు 889.50 ఎకరాల భూమి ఉంది. ఇదే మండలం పినపల్లి, మనుబోతుల చెరువు, చోడవరం, కాపవరం, రాచగొంపల్లి, బూర్గంపాడు మండలం సీతారాం నగరంలో ఆలయానికి సుమారు 1000 ఎకరాలకు పైగా భూములున్నట్టు తెలుస్తోంది. ఈ ఆస్తులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉండనున్నాయి. ఈ భూములకు ఏడాదికి 20 లక్షల వరకు కౌలొస్తుంది. అయితే భూములన్నీ దాదాపు ఆంధ్రప్రదేశ్లోనే ఉండడంతో భవిష్యత్తులో వీటి ద్వారా వచ్చే ఆదాయం పొందడం కోసం ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. భద్రాచలం ఆలయానికి రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో వసతి సమస్య తీవ్రంగా ఉంది. రామాలయం చుట్టూ కాటేజీలు నిర్మించేందుకు కూడా స్థలం లేదు. దీంతో పురుషోత్తపట్నం దగ్గర ఉన్న ఆలయ భూముల్లో కాటేజీల నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడంతో పురుషోత్తపట్నంలోని దేవస్థానం భూములు ఆ రాష్ట్రంలోకి వెళ్లిపోయాయి. దీంతో భద్రాచల రామయ్య అభివృద్ధి కుంటుపడే పరిస్థితి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం పంపకాల టైంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే సమస్యలు తలెత్తక తప్పదు.